సో మొత్తం మీద అల్లు అర్జున్ నివాసానికి ఒకసారి వద్దాం. సో ఉదయం 11:15 ప్రాంతంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నటువంటి పోలీసులు అల్లు అర్జున్ని ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నట్టుగా తమతో పోలీస్ స్టేషన్కు రావాల్సిందిగా వాళ్ళంతా కూడా కోరారు. సో మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెద్ద ఎత్తున సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా ఆయనకు సంఘీభావాన్ని తెలుపుతున్నారు, మద్దతును తెలుపుతున్నారు. సో ఇప్పటికే దిల్ రాజు టీడీ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సో మరోవైపు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకుని అల్లు అర్జున్కి ధైర్యం కల్పించారు. సో మరోవైపు అల్లు అర్జున్ని ఆయన నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి సందర్భంగా దృశ్యాలన్నీ కూడా మనం ఏబిఎన్లో చూసాం. సో అల్లు అర్జున్ పక్కనే ఆయన సతీమణి స్నేహ కూడా ఉన్నారు. సో స్నేహతోని అల్లు అర్జున్ మాట్లాడుతూ ధైర్యంగా ఉండాల్సిందిగా ఆమెకు ధైర్యం చెబుతూ ఆమె బుగ్గన ఆయన ముద్దు పెట్టుకొని బాయ్ చెప్తూ అల్లు అర్జున్ పోలీసులతోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సో మొత్తం మీద ఈ సంఘటన తర్వాత అల్లు అర్జున్ కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు మద్దతుగా అండగా నిలబడుతూ వాళ్ళంతా కూడా ధైర్యం చెప్తున్నారు. సో సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సినిమా షూటింగ్లను కూడా రద్దు చేసుకొని హుటాహుట్న అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. సో ఆయన కుటుంబ సమేతంగా ఆయన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. సో అల్లు అర్జున్ భార్యని స్నేహని పరామర్శించారు. సో ధైర్యంగా ఉండాలని చెప్పేసి కూడా చిరంజీవి ఆయన సతీమణితో కలిసి అల్లు అర్జున్ నివాసంలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులని ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ సతీమణి అల్లు అర్జున్ నివాసంలో ఉంటే ఆయన తండ్రి అల్లు అరవింద్ సో అల్లు అర్జున్ తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో అక్కడి నుంచి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి ఆయన చేరుకున్నటువంటి పరిస్థితి. సో మా ప్రతినిధి సృజన్ ఉన్నారు అల్లు అర్జున్ నివాసం దగ్గర. సో సృజన్, అల్లు అర్జున్ కుటుంబ సభ్యుల నుంచి స్పందన ఏంటి? మరోవైపు వాళ్ళంతా కూడా ఒక హోప్తోనైతే ఉన్నారు. సో ఖచ్చితంగా మ్యాజిస్ట్రేట్ అల్లు అర్జున్ని రిమాండ్కు యాక్సెప్ట్ చేయరు, మరోవైపు లేదా హైకోర్టులో ఖచ్చితంగా ఈ క్వాష్ పిటిషన్ని హైకోర్టు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తూ ఈ కేసును కొట్టివేస్తుంది అనేటువంటి నమ్మకంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ న్యాయవాదులు ఉన్నారు. సో మొత్తం మీద ఆయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? సో మరోవైపు చిరంజీవి ఆల్రెడీ ఆయన నివాసానికి వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఏం చెప్తున్నారు? ఎస్ నవీన్, అరెస్ట్ సమయంలో అల్లు అర్జున్ చాలా ధైర్యంగా కనిపించారు. నిజానికి అరెస్ట్ వచ్చిన పోలీసులతో ఆయన మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవడంతో ఆయనే ఏమీ కాదు నాకని చెప్పేసి ఆయన ఒక ధైర్యం చెప్పి ఆయన పోలీసులు వెంట వెళ్ళటం జరిగింది. అయితే ఆయన వెంట అల్లు అరవింద్ కూడా వెళ్ళారు, మరి కొంతమంది సన్నిహితులు కూడా, అందరూ కూడా అల్లు అర్జున్ వెంట చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అల్లు అర్జున్ నివాసం వద్ద చూసుకుంటే కనుక ఓన్లీ అల్లు స్నేహారెడ్డి వాళ్ళ తల్లి వాళ్ళందరూ కూడా ఉన్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ధైర్యం చెప్పేందుకు కూడా కొద్దిసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి దంపతులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ వెంటనే బ్రదర్ నాగబాబు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రధానంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా కొంచెం ధైర్యం చెప్పడానికి వాళ్ళు నేరుగా ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా ఇక్కడ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, లేదా గాంధీ ఆసుపత్రికి వచ్చి అక్కడ అల్లు అర్జున్తో మాట్లాడతారు, కలుస్తారని చెప్పేసి ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆయన నేరుగా ఇక్కడ ఆయన నివాసానికి వచ్చి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే చిరంజీవి నిజానికి అక్కడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అక్కడ క్రౌడ్ విపరీతంగా వస్తుంది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చిరంజీవిని రావద్దు అన్నట్టుగా కూడా పోలీసులు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే క్రమంలో ఆయన ఇక్కడ అల్లు అర్జున్ నివాసానికి వచ్చి నాగబాబు అలాగే సురేఖతో కలిసి చిరంజీవి కూడా వచ్చి ఇక్కడ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం. ప్రస్తుతం అయితే ఆయన మీడియా ముందు అంటే వచ్చి లోపలికి వెళ్ళడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. ఏదైతే అరెస్ట్ సమయంలో వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్న సభ్యులు కొంతమేర కొంచెం దిగ్భ్రాంతికి గురవటం, కొంచెం ఎమోషనల్ అవడంతో అదంతా గమనించి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి, ఎందుకంటే అల్లు అర్జున్ వెంట ఆయన తండ్రి కానీ ఆయన సోదరులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఎవరు చూసుకోవడానికి ఈక్వల్లీ ఎంత ఎమోషనల్గా ఉన్న క్రమంలో వాళ్ళకి ధైర్యం చెప్పే విషయంలోనే ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, నాగబాబు ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది సేపట్లో అలాగే చిరంజీవి తోడల్లుడు వెంకటేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చారు. మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ నివాసానికి చేరుకుని తమ అంటే ఒక భరోసాని ఇచ్చేందుకు ఏమి కాదు అని చెప్పేసి కుటుంబ సభ్యులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. లీగల్గా ఎలాంటి అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అనేవి అక్కడ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఏదైనా సరే
లీగల్గా ఎదుర్కొనేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం కానీ భరోసా ఇవ్వడం కానీ వాళ్ళని భయం లేదు అని చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ మెగా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి తమ వంతు భరోసాని ఇక్కడ అందించేందుకు కొద్ది నివాసానికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఇక అంటే చిరంజీవి దీనికి సంబంధించి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏంటి వాళ్ళ వైపు నుంచి ఒక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ తను చేసింది తన ఘటనకు సంబంధించి ఆయన ఇప్పటికే రియాక్ట్ అవ్వడం జరిగింది. బాధితులకు సంబంధించి తాను అండగా నిలబడతాను అని చెప్పారు. అంటే లీగల్కి సంబంధించి ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ వేయటం, ఈ క్రమంలోనే ఒక ఫాస్ట్గా అంటే ఆయనకి మీద ఇప్పుడు ఒక అందరూ మాట్లాడుతుందంటే ఒక ఫాస్టెస్ట్ రికార్డులకు సంబంధించిన హీరోగా ఆయన పేరుగాంచిన క్రమంలో అంతే ఫాస్ట్గా ఆయన వ్యవహారం ఆ విషయంలో పోలీసులు కూడా రియాక్ట్ అవ్వడం అనేది అంతే కొంత అంటే ఈ చర్చనీయాంశం ఏందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ కొనసాగుతూ ఉన్నప్పుడే మరో పక్క కుటుంబ పరంగా ఒక భరోసా ఉండాల్సిన అవసరం కూడా ఇప్పుడు ఉంది. కాబట్టి అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చేందుకు కూడా మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా ఇక్కడికి వచ్చి వాళ్ళు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే ఇక్కడ కనిపిస్తుంది.